అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. పేరు ఎండి షౌకత్ పర్వీనండి. వైఫ్ ఆఫ్ అఫ్జల్. లేటు మా వారు చనిపోయారండి. నా వృత్తి టైలరింగ్ చేస్తాను నేను. నాకు 2 పిల్లలండి. గత 15 సంవత్సరాల నుంచి కిరాయిళ్ళల్లో ఉంటున్నాను నేను. ఆ కిరాయిలు కట్టుకుంటూ గతంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు తెలంగాణ ద్వారా 3 లక్షలు శాంక్షన్ అయినాయండి. వాళ్ళ ఇంటికి పెట్టుకున్న గృహలక్ష్మిలో పెట్టుకున్న 2 నిమిషాలకి మళ్ళీ ఎలక్షన్ కూడా ఆ 3 లక్షల రూపాయలు కూడా దాని శాంక్షన్ అయినాయి కూడా క్యాన్సిల్ అయిపోయింది హౌసింగ్కి. తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నేను ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాను. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటే అందులో నాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేశారండి. నాకు నవభారత్ 3వ వార్డులో నాకు స్థలం ఉన్నదండి. ఒక ఇల్లు మొత్తం మొండి గోడలతో పడిపోయి ఉన్నదండి. గత 7 సంవత్సరాల నుంచి దానికి ఏమీ లేకుండా పడిపోయి ఉన్నదండి దాన్ని. అయితే గతంలో కేసీఆర్ గారి ద్వారా నాకు 3 లక్షలు శాంక్షన్ అయినాయండి. వాళ్ళు బాండ్ ఇచ్చిన 2 నిమిషాలకి ఎలక్షన్ కూడా ఆగిపోయిందండి. ఆగిపోయి అది కూడా రద్దు అవ్వడం జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన పెట్టారు. ప్రజాపాలనలో నేను ఇందిరమ్మ ఇంటికి పెట్టుకున్నాను. ఇందిరమ్మ ఇంటికి పెట్టుకుంటే అందులో నాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందండి. శాంక్షన్ అయితే దాంట్లో శాంక్షన్ అయిన కొన్ని రోజుల తర్వాత ఏం చేశారు, ఇందిరమ్మ కమిటీ పెట్టారు. ఇందిరమ్మ కమిటీలో 26 పేర్లు వచ్చాయండి. 26 పేర్లలో నా పేరు కూడా వచ్చిందండి. ఇల్లు శాంక్షన్ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, గత 15 రోజుల్లో నుంచి మన రిజిస్ట్రేషన్ వాళ్ళ ఏమో 11 పేర్లు ఉన్నాయి. 15 మంది ఏమో అగ్రిమెంట్ వాళ్ళవి ఉన్నాయి. హోల్లో పెట్టారు వాళ్ళ పేర్లు అని చెప్పారు. అయితే నేను కూడా కిరాయి ఇంట్లో ఉన్నదాన్ని కదా, నాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది, నాకెందుకు చెయ్యరు, నాకెందుకు రాదు, నాకెందుకు పెట్టారు, నాకెందుకు ఏది లేకుండా చేశారు అది ఇదని నేను అడిగితే ఏమన్నారు, లేదు నాకేం తెలుసు అది ఇది అన్నారు. మళ్ళీ నేను పోయి వాళ్ళ ఇందిరమ్మ కమిటీ వార్డు నంబర్లకు పోయి అడిగాను. అడిగితే వాళ్ళు ఏం చేశారు, సరేనండి ఏం చేశారు, నా పేరు అందులో మాన్యువల్గా రాపిచ్చారు. రాపిచ్చిన తర్వాత మొన్న శుక్రవారం రోజు మన ఏఈ రాము గారు, వార్డ్ ఆఫీసర్ రామకృష్ణ ఇద్దరు కలిసి ఎంక్వైరీకి వచ్చారు. ఎంక్వైరీకి వచ్చి నా రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు అవన్నీ చూశారు. చూసి ప్రజాపాలన దరఖాస్తు, నా రేషన్ కార్డు, నా ఆధార్ కార్డు ఇవన్నీ చూశారు. చూసి ఫోటో అప్లోడ్ చేసుకొని నీ స్థలం ఎక్కడుందమ్మా అని అంటే నవభారత్ గాంధీనగర్ 3వ వార్డులో ఉందండి నాది అని చెప్పడం జరిగింది. వాళ్ళు 5:30కు రావాల్సిన వాళ్ళు 6:35 వచ్చారండి. ఆ చీకట్లో వాళ్ళకి ఏ స్థలం కనిపిస్తుంది, వాళ్ళకి ఎక్కడ వరకు కొలతలు కనిపిస్తాయి వాళ్ళకి చెప్పండి. ఆ రాత్రికి వచ్చి నాకు అక్కడ ఫోటో తీసుకున్నారు. ఆ ఇంటికి నిలబెట్టి ఫోటో తీసుకున్న స్థలం ఫోటో ఖాళీ స్థలం కూడా ఉంది దాంట్లో. ఆ ఖాళీ స్థలంలో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాడు ఆఫీసర్ వచ్చేటప్పుడు ఏమన్నారు, నాకేమి ఇస్తారు, ఎంత ఇస్తారు సార్, నా ఇల్లు శాంక్షన్ అయిద్దా సార్ నాది, ఓకేనా సార్, నేను రేపు చెట్లన్నీ శుభ్రం చేయించుకోవాలా సార్ అంటే, ఎందుకమ్మా ఎందుకు శుభ్రం చేయించుకోవాలి, ఏమీ లేదు కదా, శుభ్రం ఎందుకు, నీకు వస్తుందో రాదో కూడా గ్యారంటీ లేదు అని అంటే, నేను అదేంటి సార్ నాకు స్థలం ఉంది, మళ్ళీ నేను వితంతుని, నాకు భర్త లేడు, నాకు ఇల్లు లేదు, కిరాయి ఇంట్లో ఉంటున్నా సార్, నేను అలా మాట్లాడతారేంటి సార్ అంటే, నాకేమి ఇస్తామమ్మా, ఎంత ఇస్తామంటే నేనేమి ఇవ్వాలి సార్, నేను బిచ్చగతని, నేను మిషన్ కుట్టుకొని బతికేదాన్ని, నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి సార్ అని అన్న తర్వాత తనేమో వెళ్ళిపోయినరు. నేనేమో అక్కడ నుంచి ఇంటికి వచ్చేసా సార్. నేను మళ్ళీ ఇవాళ కమిషనర్ గారికి కలుద్దాం మాట్లాడదామంటే కమిషనర్ గారు అక్కడ లేరు. మళ్ళీ అక్కడ నుంచి ఇవాళ దర్బార్ అని ఉంది అంటే కలెక్టర్ గారి దగ్గరికి దర్బార్కి వచ్చానండి. దీనికి సంబంధించిన కాగితాలండి, నేను దరఖాస్తు పెట్టిన కాగితాలు, ఇది ప్రజాపాలనలో పెట్టిన రసీద్ అండి, ఇది నా ఆధార్ కార్డులో వాళ్ళు విత్ హౌస్ సైడ్స్ అని నంబర్ కూడా ఇచ్చారు నాకు, ఆ నంబర్ కూడా ఉంది ఆధార్ కార్డులో. ఇది నా రేషన్ కార్డు అండి, ఇది నా టైలరింగ్ ఐడి అండి, మిషన్ కుట్టేది నేను, ఇది నేమో దాంట్లో పెట్టిన ఇందిరమ్మ ప్రజాపాలన పెట్టిన రసీదులు అండి. ఈ కేసీఆర్ గవర్నమెంట్ నాకు గృహలక్ష్మి కింద 3 లక్షలు శాంక్షన్ చేసేయారు అప్పట్లో గతంలో. ఇది నా ఈసీ అండి, లింక్ డాక్యుమెంట్ అండి, దీనికి సంబంధించి ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అండి. 2000 సంవత్సరం చేయించినాం, ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుందండి నాకు రిజిస్ట్రేషన్ చేయించుకోని మేము. దీనికి ఎల్ఆర్ఎస్ కూడా అయిపోయిందండి నాకు ఈ డాక్యుమెంట్కి. ఈసీ అండి ఇది, దీనికి సంబంధించి ఇది మా వారి డెత్ సర్టిఫికేటు. మా వారు 2006లో చనిపోయారండి. ఇప్పుడు 19 సంవత్సరాలు మా వారు చనిపోయి
ఇదేనా అది క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, ఇది ఇన్కమ్ సర్టిఫికేట్. ఇంకా దీనికంటే వాళ్ళకి ఆధారాలు సాక్ష్యాలు ఏం కావాలండి? ఏమీ లేని వాళ్ళకి, రెండు ఇళ్ళు ఉన్న వాళ్ళకి, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి, రామ్నగర్లో మల్లేష్ నాయుడు అనే అతను పెద్ద కోటేశ్వరుడు, ఆయనకి వాళ్ళ కొడుకు హరినాయుడు అతనికి ఒక ఇందిరా మిల్లు శాంక్షన్ చేశారండి. దాని తర్వాత వెంకటేశ్వరం అనే అతనికి గతంలో ఇక్కడ మంచికొండి నగర్లో ఇల్లు ఇచ్చారు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ఆయన ఆ ఇల్లుని అమ్ముకున్నాడు. అమ్ముకొని మోర్ ఆపోజిట్లో ఇబ్రాహీం పాన్ షాపు వాళ్ళ ఇంటి పక్కన స్థలం కొన్నాడండి. మళ్ళీ ఆ స్థలానికి అతనికి ఇందిరా మిల్లు శాంక్షన్ చేశారు. మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకి మున్సిపాలిటీలో ఉద్యోగం చేస్తారు, వాళ్ళకు కూడా ఇందిరా మిల్లు శాంక్షన్ చేశారు. ఇట్లా చాలామందికి ఇండ్లు డబల్ బిల్డింగ్లు, మూడు బిల్డింగ్లు, రెండు బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇందిరా మిల్లు శాంక్షన్లు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారా, ఎలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళకి అన్నం ముద్ద కలిపి వాళ్ళకి నోట్లో పెడుతున్నారు. నా అలాంటి పేదదానికి ఏమీ లేకుండా, ఏమీ ఇవ్వకుండా ఇట్లా చేసి నన్ను 15 రోజుల నుంచి ఏడిపించుకుంటూ తిరుపుతున్నారు. మున్సిపాలిటీ పొంట నాకు నేను ఏం చెప్పాలి, ఎవరికి చెప్పుకోవాలి, ఏ అధికారులకు చెప్పుకోవాలని కూడా నాకేం తెలియట్లేదు. నేను డబ్బు లేని కాబట్టి నాకు ఇందిరా మిల్లు శాంక్షన్ చేయట్లేదు. అదే నేను డబ్బు ఇచ్చుకుంటే నాకు ఇందిరా మిల్లు శాంక్షన్ చేసేవాళ్ళు. నా ఆవేదన చెప్పుకుంటున్నాను. దీన్ని బట్టి వాళ్ళకందరికీ రీఎన్క్వైరీ చేయండి, ఎవరెవరికి ఇస్తున్నారు, ఇల్లు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు, రెండు స్టేర్లు బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇస్తారా, పేదవాళ్ళకి ఇస్తారా చెప్పండి. మీరే సీఎం గారు, పొంగులేటి సీనన్న గారు, సీతక్క గారు, మీరే న్యాయం చేయండి. పేదరాళ్ళకి చూడండి, సరే మీ ఇష్టం వచ్చిందనంటే ఒక 6గురికి ఉన్న వాళ్ళకి ఇచ్చుకోండి, లేని వాళ్ళకి ఒక 4గురికి ఇవ్వండి. అట్లా కూడా చేయట్లేదు కదా, అన్నీ ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు. డబ్బులు ఇస్తేనే ఇందిరా మిల్లు శాంక్షన్ చేస్తున్నారు, లేకపోతే శాంక్షన్ చేయట్లేదు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి, మీరే చెప్పండి. చెప్పి పేదరాళ్ళకి ఇందిరా మిల్లు శాంక్షన్ చేయగలరని కోరుకుంటున్నాను. దయచేసి ఏమైనా తప్పులుంటే మళ్లించగలరు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084.